హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను క్విక్గా టేస్టీగా ఉండే మటన్ కర్రీ చేశానండి. అబ్బా, మొక్క అలా వెన్నలాగా కరిగిపోతుంది నోట్లో. ముసలి వాళ్ళు కాండి చిన్నపిల్లల దాకా ఎవరైనా సరే ఈజీగా తినేవచ్చు అండ్ మంచి డైజెషన్ అవుతుందండి. ఇలా ఒక్కసారి మటన్ కర్రీ వండండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వండి పెడితే చాలా బాగుంటుంది. చాలామంది మటన్ కూర వండేటప్పుడు లైట్గా స్మెల్ వస్తుందని ఈ కర్రీ వండడానికి ఇష్టపడరని నేను వింటూ ఉంటాను అప్పుడప్పుడు. ఇలా ఒక్కసారి వండి చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎలా వండాలో చూసేద్దామా? వచ్చేయండి. మరి మీ అందరికీ తెలిసిందే, నేను ఈజీ మెథడ్లో వండుతాను. ఏమి చేసినా కూడా కుక్కర్లో అయితే కనుక మటన్ త్వరగా కుక్ అవుతుంది అండ్ బాగా కుక్ అవుతుంది. సో కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి 3 గంటల దాకా ఆయిల్ వేసానండి. ఇంచుమించుగా 150 గ్రాముల ఆయిల్ దాకా వేసి హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెంగా వేశాను. బిర్యానీ స్పైసెస్ కూడా కొంచెం వేగాక 1/2 కేజీ ఉల్లిపాయల్ని ఇలా తొక్క తీసేసి పేస్ట్ చేసి వేశానండి. మంచి గ్రేవీ వస్తుంది. 5 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి 4-5 రెబ్బల కరివేపాకును కూడా వేసి నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేదాకా మగ్గపెట్టుకుందాం. మీకు మరీ గ్రేవీ వద్దు అనుకుంటే కనుక ఉల్లిపాయ తురుము వేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం గ్రేవీ కావాలండి, అందుకని నేను ఉల్లిపాయని పేస్ట్ చేసి వేశాను. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగుతుంది కదా, ఇప్పుడు దీంట్లోనే 3 స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే రుబ్బానండో, ఫ్రిడ్జ్లో దాసింది వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపి కాసేపు ఆగాక మళ్ళీ చూడండి, మంచిగా ఇలా కలుపుకుంటే చాలు. ఆల్మోస్ట్ ఉల్లిపాయలు చాలా వరకు పేస్ట్ చక్కగా మగ్గింది. ఇప్పుడు దీంట్లోనే 400 గ్రాముల దాకా టమాటాలను కూడా ప్యూరీ చేసి వేసేసానండి. చెప్తున్నాను కదా, మీకు గ్రేవీ అవసరం లేదు ఎక్కువ అంటే కనుక ఉల్లిపాయలు కానీ టమాటాలని కానీ సన్నగా తరిగి వేసుకుంటే సరిపోతుంది. నాకు గ్రేవీ ఎక్కువ కావాలని నేను ఇలా అన్నిటినీ కూడా పేస్ట్ చేసి వేస్తున్నాను. పేస్ట్ చేయడం వల్ల మనకి కూర థిక్నెస్ వస్తుందండి, గ్రేవీ కూడా చాలా వస్తుంది. టమాటా ప్యూరీ కూడా వేసాను కదా, మొత్తాన్ని కలిపి చూడండి ఆయిల్ పైకి తేలేదాకా కాసేపు మగ్గపెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసాను. రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే కారాన్ని వేస్తున్నాను. నేను పచ్చికారం వేస్తున్నానండి, కొంచెం ఘాటుగా కలర్ఫుల్గా ఉంటుందని 2 స్పూన్లు దాకా వేసాను. ఇంచుమించుగా 50 గ్రాముల కారం దాకా వేసాను. ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద టీ స్పూన్ దాకా ధనియాల పొడి, మనం వేసుకున్న స్పైసెస్ అన్నిటినీ కూడా ఉల్లిపాయ టమాటోతో కలిపి మొత్తాన్ని కూడా కలిపి మసాలాలు మాడకుండా ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. అప్పుడు మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుందండి. అంతవరకు కూడా కొంచెం ఓపికగా మొత్తాన్ని కలిపి దగ్గరే ఉండి మసాలాల్ని మంచిగా వేయించుకుందాం. చూడండి, మసాలాలు వేగుతూ లైట్గా మీకు ఆయిల్ పైకి తేలుతుంది చూసారా. ఇప్పుడు ఇంకొకసారి అడుగు నిండి కలిపి ఉల్లిపాయ పేస్ట్ చేస్తాం కదండి, హై ఫ్లేమ్లో పెట్టి అక్కడే ఉండాలి, లేదంటే అడుగంటేసేసి కూర రుచి రంగు 2 మారిపోతాయి. మొత్తం కలుపుకున్నాం కదా. నేను 1.5 కేజీ మటన్ తీసుకొని చేస్తున్నానండి ఈరోజు మటన్ కర్రీని. 1.5 కేజీ మటన్ని నీట్గా ఉప్పు వేసి నీళ్ళలో కడిగేశాను. నేను ఉప్పు మాత్రమే వేసానండి, వెనిగర్ కానీ పసుపు కానీ వేయలేదు. ఉప్పు వేసి మటన్ మొత్తాన్ని కూడా నీట్గా 2 సార్లు వాష్ చేసేసుకొని నీళ్ళన్నీ వాడకట్టేశాక ఓన్లీ మటన్ మాత్రమే ఈ గ్రేవీలో వేసి ముక్కకి మనం చేసుకున్న ఈ మసాలా గ్రేవీ అంతా పట్టేటట్టు కలిపి ఒక 10 నిమిషాలు కానీ పావు గంట కానీ అలా వదిలేస్తే మటన్లో ఉన్న నీరు శాతం కూడా నిదానంగా రిలీజ్ అవుతుందండి. చూడండి, మొత్తం ముక్కకి కూడా చక్కగా మనం చేసుకున్న మసాలా గ్రేవీ అంతా పట్టింది కదా. ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. చూడండి, 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇంకొకసారి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుందాము. నిదానంగా మటన్లో ఉండి నీరు రిలీజ్ అవుతుంది కదా, ఇలా మొత్తాన్ని ఒక్కసారి కలిపేసేసి ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. కుక్కర్లో మటన్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి, క్విక్గా అయిపోతుంది. చూడండి, 10 నిమిషాలు అలా మగ్గనిచ్చాక నేను 1/2 లీటర్ దాకా నీళ్లు పోసాను. నాకు గ్రేవీ ఎక్కువ కావాలి అని ముందు నుండి మీతో చెప్తున్నాను కదా, అందుకని నేను 1/2 లీటర్ దాకా నీళ్లు పోసాను. మీకు అంత గ్రేవీ వద్దు అనుకునేవాళ్ళు ఒక పావు లీటర్ దాకా నీళ్ళు పోస్తే సరిపోతుంది. నీళ్ళన్నీ పోసి మొత్తం ముక్కలన్నిటినీ కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో 6-7 విజిల్స్ పెట్టుకోండి. చక్కగా మొక్క వెన్నలాగా కరిగిపోద్ది.
నేను 7 విజిల్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూసారా మనం వేసిన ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో. మరీ గ్రేవీ పల్చగా ఉంటే కనుక కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. మీకు సరిపోతుంది అంటే కనుక ఈ ప్లేస్లో కొంచెం కొత్తిమీర జల్లేసేసి స్టవ్ ఆపేసుకుంటే అంతే అండి, మటన్ కర్రీ అయిపోతుంది. ఒక్కసారి నేను విజిల్ మూత తీసాక మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి అడుగు నిండి కలుపుకున్నాను. ఫైనల్గా దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీరని అలా జల్లేసేసి మంచి టేస్ట్ని ఇచ్చే మసాలా అండి. ఈ గరం మసాలాని ఎలా చేశానో మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, కింద లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒక్కసారి చూడండి. ఈ మసాలా వేస్తే చాలండి, కూర అదిరిపోద్ది, అంత బాగుంటుందండి. ఆ మసాలాలో మనం అన్ని దినుసులు వేస్తామేమో, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మసాలా పౌడర్ కూడా వేసి కాసేపు హై ఫ్లేమ్లో దగ్గరే ఇలా కుక్ చేసుకుంటే చాలు. గ్రేవీ దగ్గరికి అయిపోయింది కదా, ఇక స్టవ్ ఆపేసేసి ఒక్కసారి కలుపుతాను చూడండి. అబ్బాబ్బా వాసన నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. కూర సూపర్ అంటే సూపర్గా వచ్చింది. క్విక్గా నాకు ఈ కూర ఇలా వండడానికి 40 నిమిషాలు పట్టిందండి, అంతే. చాలా ఈజీగా క్విక్గా అండ్ చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ భలే చేసేసుకున్నాం కదా. ఫైనల్ టచ్ స్టవ్ ఆపేసి మరి కాస్త కొత్తిమీర జల్లేసుకుంటే అంతే, మన టేస్టీ ఉండే మటన్ కర్రీ రెడీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మీరు ట్రై చేస్తే ఈ మటన్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి.